బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఎల్లుండి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఇవాళ తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 25 నుంచి 27 వరకు కూడా కుండపోత వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. ఇవాళ ఏపీలో కూడా పలు జిల్లాల్లోకి భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ వాతావరణ శాఖ. ఇక 4 రోజుల పాటుగా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి నిన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించిన నేపథ్యంలో ఆత్మాకూర్ ఎం యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి ఓ ప్రాంతంలో ఆత్మాకూర్ ఎంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్లాదుర్గ్, మెదక్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దేవరుప్పల్, జన్గాం దగ్గర 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇబ్రహీంపట్నంలో 9 సెంటీమీటర్లు, ఎల్లారెడ్డిలో 8 సెంటీమీటర్లు, సత్తుపల్లిలో 8 సెంటీమీటర్లు, కొడకండ్లలో 8 సెంటీమీటర్లు, తర్వాత పర్వతగిరిలో 8 సెంటీమీటర్లు, ధోమాలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అటు యాదాద్రి భువనగిరి, మెదక్, తర్వాత కామారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాలే ప్రధానంగా భారీ వర్షాల నేపథ్యంలో హైయెస్ట్ అలర్ట్స్ జారీ అవుతున్నాయి. ఇటు ఏపీ వ్యాప్తంగా చూస్తే ఏపీలో కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. ఏపీలో ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తర్వాత అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరిలో కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంటుందిగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అటుపోతే రాయలసీమలో కూడా కర్నూలు, నంద్యాల, అనంతపురం, తర్వాత అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీగా వర్ష సూచన ఉండే అవకాశం ఉంటుందిగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో నిన్న హైయెస్ట్ వర్షపాతం పార్వతీపురంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత మెరకదాముదంలో విజయనగరంలో 6 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక పాలకోడేరులో వెస్ట్ గోదావరి 6 సెంటీమీటర్లు. సో నిన్న హైయెస్ట్ వర్షపాతం ఏపీలో పార్వతీపురంలో నమోదైంది. 77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాంట్లో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందట. ఇక ఈ నెల 27వ తేదీ వరకు కూడా 26, 24, ప్రజెంట్ ఈరోజు 23, ఈరోజు అలర్ట్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా రేపు, ఎల్లుండి, ఆ తర్వాత 26వ తేదీన 27 వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి దేవి నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. సో వాటికి డెఫినెట్గా వర్షం కొంత ఆటంకం కలిగించే అవకాశం కనబడుతోంది. సో మరోవైపుగా ఉపరితల ఆవర్తన నేపథ్యంలో పలు జిల్లాలకు అలర్ట్స్ జారీ చేయడంతో పాటుగా ఉత్తర బంగాళాఖాతంలో ఓ అల్పపీడనం ఏర్పడనుంది. 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కనబడుతోంది అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక వీటి ప్రభావంతో 25వ తేదీ నుంచి 3 రోజుల పాటుగా అంటే 27వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. సుమారుగా సముద్ర వేటకు వెళ్ళకూడదని అధికారులు అంచనా వేస్తున్నారు. సో అటు ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే చెప్పినట్టుగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తూర్పు మధ్య బంగాళాఖాతంలో సమీపంలోని ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్య దిశగా దాని సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మధ్య దక్షిణ ఒడిశా ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే 26వ తేదీన, 27వ తేదీన అతి భారీ వర్షాలు కురుస్తాయట. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. ఇక దీని పట్ల నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాలకి రెడ్ అలర్ట్స్ ఉన్నాయి. ఆ రెడ్ అలర్ట్స్ ఉన్నటువంటి జిల్లాలో ప్రస్తుతానికి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు, విశాఖ జిల్లా రెడ్ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్న ప్రాంతాలు అనకాపల్లి, కాకినాడ జిల్లాలు. ఇక ఎల్లో అలర్ట్స్లో ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాలో ఎల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా
ఇదే స్థాయిలో సోమవారం నిన్న వర్షాలు కురిశాయి, ఈరోజు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఈ రోజు కూడా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి అండ్ మరో 3 రోజుల పాటుగా కూడా ఇదే రకమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. శిల్ప, సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. మరి కాసేపట్లోనే శిల్ప జాయిన్ అవుతారు. సో వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న ప్రకారంగా మరో 3 రోజుల పాటుగా భారీ వర్షాలు, ఆల్రెడీ నిన్న ఏర్పడినటువంటి అల్పపీడనం ఈరోజు రేపటికల్లా అది కొంత బలపడిపోయి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 25 తేదీన మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. అదో అల్పపీడనం కూడా సుమారుగా 3-4 రోజుల పాటు ఈ రకంగానే కంటిన్యూ అయిపోయి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, మీరున్న ఏరియాలో ఎటువంటి వర్షపాతం నమోదవుతోంది, కామెంట్స్ తెలియజేసే ప్రయత్నం చేయండి. సో అట్ ది సేమ్ టైం తగు జాగ్రత్తలు తీసుకోండి. అత్యవసరం అయితే తప్ప ఈ 4-5 రోజుల పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ మీరున్నటువంటి ప్రాంతాల్లో గుంతలు పడిన రోడ్లన్నీ కూడా చెల్లాచెదురుగా ఉండిపోయినా అటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం కోసం దయచేసి ఏదైనా ఒక ఏర్పాటు చేయండి. ఒక కర్రకి 20 రూపాయలు రెడ్ కలర్ క్లాత్ కట్టండి. ఎందుకంటున్నానంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఉదాహరణకి కర్ణాటక బెంగళూరులో చాలా భారీగా రోడ్ల పైన ఈ వర్షపు గుంతలు ఏర్పడ్డాయి. వాటి కారణంగా చాలామంది యాక్సిడెంట్ల బారిన పడుతూ ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ వాటర్ రోడ్లపై భారీగా వాదనలు నిలుస్తుండడంతో రోడ్లపై గుంతలు కానివ్వండి, ఆ పాట్ హోల్స్ ఇవి కూడా గుర్తించలేకపోతున్నాం. సో అటువంటి వాటిని గుర్తించి మీరు కొంత ఇండికేషన్స్ ఇస్తారని వెనక వాళ్ళకి అది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం మా రిపోర్ట్స్లో ఎల్లో అలర్ట్స్ జారీ అవుతున్నాయి. సో ఈరోజు, రేపు, ఎల్లుండి 26వ తేదీ వరకు కూడా ఎల్లో అలర్ట్స్ జారీ అయ్యాయి. ఇక 27వ తేదీ నుంచి కొంత వర్షానికి సంబంధించి తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. సో మీరున్న ఏరియాలో ఎటువంటి వాతావరణం ఉంది? ఈరోజు ఇప్పటికే నేను ఈ వార్త చెప్పే సమయానికి వర్షం కురుస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటివరకు ఒక సీజన్లో, ఒక ఏడాదిలో ఎంత వర్షపాతం అయితే నమోదవ్వాలో పూర్తిస్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పుడు పడేదంతా కూడా అత్యధికమే. సో అత్యధికమైనటువంటి వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి. సో 26వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. నిన్న ఆల్రెడీ 22వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అక్కడ భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. సో ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆ అల్పపీడనం ప్రభావం చూపించబోతోంది. రేపు కూడా అల్పపీడనం ప్రభావం చూపించబోతోంది. 25వ తేదీన మరో అల్పపీడనం మొదలై అది సుమారుగా 27వ తేదీ వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతోంది. ఎటు చూసినా కూడా భారీగా వర్షపాతాలు నమోదవుతున్నాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోమని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి పవన్ కూడా సిద్ధంగా ఉన్నారు. పవన్, సో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది? రానున్న రోజులు ఎటువంటి వాతావరణ అలర్ట్స్ ఉన్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ మనోజ్, అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తా ఉంది. ఏదైతే నిన్న కురిసిన వర్షాలకి ప్రతి రోడ్లన్నీ కూడా జలమైన అయిపోయిన సిచ్యువేషన్ చూసాం. సో కురిసిన కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మన సిటీలో కొన్ని ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటితో మునిగిపోయిన సిచ్యువేషన్ చూసాం. ఏదైతే ఖైరతాబాద్ రాజభవన్ రోడ్లు కూడా ముఖాల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, పంజాగుట్ట ప్రాంతాల్లో ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం కలిగింది. వరద నీటితో నిలిచిపోయిన రోడ్లన్నీ కూడా కంప్లీట్ గా ట్రాఫిక్ లో ఇరుక్కున్న సిచ్యువేషన్ చూసాం. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ ఉదయం అదే ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడినట్లుగా హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. రాగల 24 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. సో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం, మంగళవారం అలాగే బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. సో దీని కారణంగా
ఏదైతే ఈ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అవసరమైతేనే బయటికి రండి అంటూ కూడా హెచ్చరించడం జరుగుతా ఉంది. సో ప్రజలు అవసరం లేకుండా బయటికి రావద్దు అంటూ కూడా ప్రతి పదే హెచ్చరిస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో భైంసా గ్రామీణం ఏటూరు నాగారం రూరల్ బగ్గొండి హైదరాబాద్ ఈ ఏరియాలన్నింటిలో భారీ వర్షం కురిసింది. సో జనజీవాన్ని వరుస భారీ వర్షాలు అదలాకుతలం చేస్తా ఉన్నాయి. సోమవారం ఉరుములు మెరుపులతో వరుణుడు పలు దాపాలుగా నిరుచుకుపడడం జరిగింది. సో వందల కాలనీలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 8 గంటల వరకు బంజారాహిల్స్ లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీలో 9.7, హైదరాబాద్ లో 8.33, వనస్థలిపురంలో 6 ఇలా సుమారుగా వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో ఆగమగమైన వనస్థలిపురం నగర్ ప్రాంతాల్లో మరో 3 చెప్పడం. రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తంగా బంగాళాఖాతం ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన నేపథ్యంలో నిన్న ఆల్రెడీ ఒక అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావం ఇంకా కూడా రేపటి వరకు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు 2 రోజులు కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 27వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. అల్పపీడనం కాస్త 27వ తేదీ వరకు కంటిన్యూ అవకాశం ఉంది. సో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఏపీలో కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ అండ్ అట్ ది సేమ్ టైం రాయలసీమ ప్రాంతాల్లో, ఇటు తెలంగాణలో అయితేనేమి ఉత్తర తెలంగాణ మరియు మిడిల్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోండి. భారీగా వర్షపాతం నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం చాలా సమంజసం. కొంత మిమ్మల్ని మీరు కాపాడుకున్న అవుతారని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా హైదరాబాద్లోని ప్రధాన కూడళ్ల దగ్గరే. సో అక్కడ ఎటువంటి వర్షపాతం నమోదైందో విజువల్స్లో మనం చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మీరు రోడ్లపై ఏదైనా గుంతలు కనబడితే తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ వెనక వచ్చే వరకు కూడా దానికి సంబంధించి ఇండికేషన్ ఇచ్చే విధంగా కొన్ని ఏర్పాట్లు చేయండి. ఒక 20 రూపాయల రెడ్ కలర్ కర్చీఫ్తోనైనా సరే అక్కడ కొన్ని ఇండికేషన్స్ ఇచ్చే ప్రయత్నించండి.